దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రాలు. సువార్త స్వరం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తూ మరొకసారి దేవుని యొక్క వాక్య సందేశాన్ని వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గత కాలంలో సంఘమును గూర్చినటువంటి సంఘం అంటే ఏంటి అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేసాం. సంఘమును గురించినటువంటి ఉపదేశాలు, సంఘం అంటే ఏంటి, ఆదిమ సంఘం ఏ విధంగా ప్రారంభించబడింది, పరిశుద్ధ గ్రంథమును బట్టి దేవుని వాక్యమును బట్టి సంఘములు ఎన్ని రకాలు అనేటువంటి ఆయా విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. ప్రియులారా, ఈరోజు మరికొన్ని విషయాలు సంఘమును గురించినటువంటి ఉపదేశాలు దేవుని వాక్యములో నుండి, సంఘమును వాక్యములో సంఘం యొక్క పరిస్థితులు ఏమై ఉన్నాయో, సంఘము ఏ విధంగా ప్రభు ఆదిమ మరియు క్రీస్తు ప్రారంభ దినాల్లో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాల్లో సంఘముని గురించి ఆయన చెప్పినటువంటి సందేశాలు ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నా. ఆదిమ సంఘము మరి దినదినము అభివృద్ధి చెందుతూ 120 మందితో ప్రారంభించబడినటువంటి సంఘము ఈనాడు కోటాను కోట్లకి చేరుకుంది. ప్రియులారా, గమనించండి, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాల్లో సంఘమును గూర్చి కొన్ని పోలికలు చెప్పబడ్డాయి. పోలికలు, సంఘమును గూర్చి ఉపమానాలు లేదా పోలికలు, కొన్ని సాదృశ్యాలు తెలియచేయబడ్డాయి. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అనేక ప్రాంతాలు తిరుగుతూ, యోదయ, సమరయ, గలిలయ అనేక ప్రాంతాలు తిరుగుతూ సర్వలోక మానవుని ఎడల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో, తండ్రి చిత్తం ఏమై ఉన్నదో, రక్షణ అంటే ఏంటో, పరలోక రాజ్యం గురించినటువంటి మర్మాలు, అనేకమైనటువంటి విషయాలు ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపమానాల రూపంలో చెబుతూ ఉండేవారు. కారణం ఏంటంటే ప్రియులారా, గమనించండి, ఆ కాలం నాటి ప్రజలకి ఈ రోజుల్లో ఉన్నటువంటి అంత విద్య లేదు, ఈ రోజు ఉన్నటువంటి అంత నాలెడ్జ్ లేదు, ఈ రోజు ఉన్నటువంటి అంత టెక్నాలజీ లేదు. కాబట్టి విషయం అర్థం కావాలని ఆయన ఉపమాన రూపంలో చెబుతూ ఉండేవారు. అనేకమైనటువంటి ఉపమానాలు యేసుక్రీస్తు ప్రభువారు పోలుస్తూ మరి అనేకమైనటువంటి ఉపమానాలు చెప్పారు. అలాగనే సంఘమును గురించి కూడా కొన్ని పోలికలు, కొన్ని సాదృశ్యాలు క్రొత్త నిబంధనలో, సువార్తలలోనూ అలాగే పత్రికల్లో కూడా అనేకమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. ఈరోజు సమయాన్ని బట్టి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. జాగ్రత్తగా దేవునికి మాటలు వినాలని ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నా. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తున్నప్పుడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు ఆయన. ఉప్పు, సాల్ట్. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ఆయన చెబుతూ ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడిటకే కానీ మరి దేనికి పనికిరాదు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ సంఘము ఉప్పుతో పోల్చబడింది. ఇక్కడ సంఘము ఉప్పుతో పోల్చబడింది. ఉప్పులో అనేకమైనటువంటి కళ్ళు ఉంటాయి. కళ్ళుప్పు చూసినప్పుడు పెద్ద పెద్దగా మరి పలుకుల్లా ఉంటాయి కదా. ఈ సంఘము ఉప్పుతో పోల్చబడింది. ఈ ఉప్పును మనం చూసినప్పుడు ఒక్కొక్క కన్ను ఒక్కొక్క విశ్వాసే ఉన్నాయి. ఉప్పు కళ్ళలో ఉన్నటువంటి ఒక్కొక్క విశ్వాసిని మరి పోలుస్తూ ఉన్నాయి. ఉప్పులో కొన్ని శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఉప్పులో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు సంఘములో కూడా ఆ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఉప్పు సారం లేకపోతే అది దేనికి కూడా పనికిరాదు. అలాగే సంఘం ఆత్మీయంగా ఉండాలి, ఆత్మీయ శక్తి కలిగి ఉండాలి. సంఘంలో దైవశక్తి లేనప్పుడు సంఘం బలహీనపడి నిస్సహాయ స్థితికి చేరుకుంటుంది. ప్రియులారా, గమనించండి, ఒకటి, ఉప్పు తెల్లగా ఉంటుంది. ఉప్పు యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే తెలుపు, వైట్. సాల్ట్ వైట్ కలర్లో ఉంటుంది ఉప్పు. అలాగే తెలుపు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకి సాదృశ్యం. కాబట్టి సంఘము అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధంగా ఉండాలి. మెయిన్ ప్రాముఖ్యమైనటువంటి అంశం సంఘములో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధత.
అందుకనే దేవునికి వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువు వారు చెప్తారు, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేస్తూ ఉంటారు. ఉప్పు తెల్లగా ఉన్నట్లుగా తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం కనుక సంఘము పరిశుద్ధంగా ఉండాలి. ఇక రెండవది మనం చూస్తున్నప్పుడు ప్రియులారా గమనించండి, ఉప్పు యొక్క స్వభావం చూస్తున్నప్పుడు ఉప్పు రుచిని పుట్టిస్తుంది. ఉప్పు రుచిని పుట్టిస్తుంది. ఒక మంచి కర్రీ లేదా ఒక మంచి చికెన్ కర్రీ, నాన్ వెజ్ కర్రీ వండి అందులో కారము, పసుపు, అన్ని మసాలాలు అన్నీ వేసి బాగా వండి అందులో ఉప్పు వేయకపోతే అది ఏ మాత్రం కూడా రుచి అనేది ఉంటుందా అంటే ఉండదు. ఉప్పు వేయకపోతే ఇంకా ఎన్ని రకాలు అందులో వేసినా, ఎన్ని రకాల పౌడర్స్ కానీ ఇంకా ఎన్ని రకాలు అందులో వేసినా కానీ, వెజిటేబుల్స్ వేసినా, ఇంకా ఏం వేసినా, మసాలాలు వేసినా ఉప్పు అనేది లేకపోతే కూరకు రుచి అనేది ఉండదు. అంటే ఇక్కడ ఉప్పు ఏం చేస్తుందంటే ఉప్పు రుచిని పుట్టిస్తూ ఉంది. రెండవ లక్షణం, ఉప్పు రుచిని పుట్టిస్తున్నట్టుగానే సంఘము ప్రేమ అనేటువంటి రుచిని పుట్టించాలి. సంఘము ప్రేమ అనేటువంటి రుచిని పుట్టించాలి. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నప్పుడు కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఇలా చెబుతున్నారు, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఉప్పును గురించి ఉప్పుతో సంఘాన్ని పోలుస్తూ చెబుతున్నటువంటి మాట. ఆయన ఏమంటున్నారంటే, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలనో మీరు తెలుసుకున్నట్టకై మీ సంభాషణ, మీ మాటలు, మీ తీరు, మీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగాను కృపాసాహిత్యముగాను ఉండనీయుడి అంటున్నాడు. రెండవ లక్షణము ప్రేమ. ప్రేమ అనేటువంటి రుచిని పుట్టించాలి. మంచి మాటలు మనం మాట్లాడాలి. మన మాటల్లో ప్రేమ అనేది ఉండాలి. రుచికరమైనటువంటి మాటలు మాట్లాడాలి. ఇక మూడవ లక్షణాన్ని మనం చూస్తున్నప్పుడు ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే ఆహార పదార్థాలను పాడు చేయకుండా కాపాడుతుంది ఉప్పు. కొన్ని ఆహార పదార్థాలను మనం పచ్చళ్ళు కానీ ఇంకేమైనా కొన్ని ఆహారాలను ఉప్పులో వేసి కొన్ని రోజులు ఊరబెట్టినప్పుడు కొన్ని రోజులు ఉప్పులో ఉంచడం ద్వారా అనేకమైనటువంటి నెలలు ఆ యొక్క ఆహార పదార్థాలు అనేవి పాడవకుండా ఉంటాయి. అంటే ఉప్పులో ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ఉప్పు ఆహార పదార్థాలను పాడు చేయకుండా ఉంటుంది. అలాగే సంఘము సమాజాన్ని పాడు చేయకుండా ఉండాలి. సమాజాన్ని కాపాడాలి. సమాజము చెడిపోకుండా ఉండాలి. సంఘము ద్వారా సమాజానికి హాని కలగకూడదు. సంఘము ద్వారా సమాజానికి సమస్యలు తలెత్తకూడదు. సంఘము సమాజానికి మాదిరిగా ఉండాలి. సమాజము సంఘము వల్ల మేలే చూడాలి కానీ కీడు చూడకూడదు. అర్థమవుతుందా? ఉప్పు ఏ విధంగా అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను పాడు కాకుండా చూస్తూ ఉన్నదో క్రైస్తవ సంఘముగా ఉన్నటువంటి వారు సమాజానికి ఆ విధంగా ఉండాలి. అందువలనే ప్రభువారు సంఘాన్ని ఉప్పుతో పోల్చారు. ఇక్కడ 4వ పాయింట్ చూస్తున్నప్పుడు ఉప్పు యొక్క 4వ లక్షణం ఏంటంటే ఉప్పు యొక్క స్వభావం ఏంటంటే ఉప్పు కరిగిపోతుంది. దాన్ని నీటిలో వేసినప్పుడు లేదైనా వంటలో వేసినప్పుడు అది ఏమవుతుందంటే కరిగిపోతూ ఉంటుంది, త్యాగం అయిపోతుంది రుచిని పుట్టించడం కోసం. అలాగే సంఘము త్యాగం చేయటకు సిద్ధపడాలి. సంఘము త్యాగం చేయాలి, సహాయం చేయాలి, ఆపదలు ఉన్నవారిని ఆదుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి వనరులు, మనకున్న సామర్థ్యం, మనకున్న శక్తి, మనకి కలిగినటువంటి వాటిలో ఇతరులకు ఆపదల్లో అవసరతలో ఉన్నటువంటి వారికి త్యాగం చేసే విధముగా క్రైస్తవులు సంఘము అనేది ఉండాలి. ఉప్పు నీళ్ళలో వేసినప్పుడు నీళ్లు ఉప్పుగా మారిపోతాయి. అంటే నీరు మొత్తాన్ని ఇక్కడ అది ఉప్పుతో మార్చేస్తుంది. అలాగే సంఘము లోకమును సువార్తతో నింపాల్సినటువంటి అవసరం ఉంది. సంఘాన్ని ఉప్పు నీటిని ఏ విధంగా అయితే ఉప్పు ఉప్పగా మారుస్తుందో సంఘము లోకం మొత్తాన్ని కూడా సువార్తతో నింపాలి. ఇక మనం చూస్తున్నప్పుడు ఉప్పు చాలా తక్కువ ధరకే లభిస్తుంది. మన కిరాణా సరుకుల్లో చూస్తున్నప్పుడు తక్కువ ధరకి ఎక్కువ ప్రొడక్ట్ వచ్చేటటువంటి కిరాణా సరుకు ఏదైనా ఉన్నది అంటే అది ఉప్పే. ఉప్పే చాలా చాలా తక్కువ ధరకే మనకి లభిస్తూ ఉంటుంది. కాబట్టి తక్కువ ధరకే వస్తున్నట్టుగా సంఘము సువార్త పరంగాను సాంఘిక పరంగాను సేవ చేయటకు అందరికీ అందుబాటులో సంఘం అనేది ఉండాలని మీకు తెలియచేస్తూ ఉన్నా.
ఇలాంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవ లక్షణాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఆయన చెబుతున్నటువంటి మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. సంఘముకి మరొక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే వెలుగు. వెలుగును గూర్చి దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండ నేరదు. పరలోకమందున మీ తండ్రి మహిమపరిచినట్లు మీ యొక్క సత్క్రియలను ప్రకాశింప నీయుడి అంటున్నాడు. దేనికి ప్రియులారా గమనించండి, ఇక్కడ సంఘము వెలుగుతో పోల్చబడింది. సంఘము వెలుగు ఫలం ఫలించాలని మీరు పూర్వం చీకటై ఉంటేరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారని మనం ఎఫెసీ పత్రికలో చూస్తాం. ఎఫెసీ పత్రికలో మీరు వెలుగు ఫలం ఫలించాలని ఆయన తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మనం చూస్తున్నప్పుడు లూకాసు వార్త 11:35లో ఏముందంటే, కాబట్టి నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము అంటున్నాడు ఆయన. కాబట్టి వెలుగు ఫలం ఫలించినప్పుడు మరి ఆ సంఘము చీకటిలో ఉండకుండా మనం గుర్తించాలి. వెలుగులో కూడా కొన్ని శ్రేష్టమైనటువంటి మంచి ఆత్మీయ లక్షణాలు ఉన్నాయి. మనం బాగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే వెలుగు వెలుతురునిస్తుంది. అలాగే సంఘము మరి ఏం చేయాలంటే లోకంలో సత్యమైనటువంటి వెలుతురుని ఇవ్వాలి. అసత్యం అనేది చీకటి, సత్యం అనేది వెలుగు. అసత్యములో, చీకటిలో, అంధకారంలో ఉన్నటువంటి లోకానికి సంఘము ఏమి ఇవ్వాలంటే వెలుగును, సత్యమైనటువంటి వెలుగును ఇవ్వాలి. వెలుగు చీకటిని పారద్రోలుతుంది. అలాగే సంఘము పాపాన్ని తొలగించాలి, పాపాన్ని పారద్రోలాలి. సంఘము వెలుగు ఏ విధంగా అయితే చీకటిని వెళ్ళగొడుతుందో, ఒక చీకటిలో ఒక లైట్ వేసినప్పుడు అక్కడ ఉన్న చీకటి వెంటనే తొలగిపోతుంది. అలాగే సంఘము పాపమును తొలగించాలి. సంఘము పాపమును గెంటివేయాల్సి. అంత మాత్రమే కాదు, వెలుగు పరిశుద్ధతకి సాదృశ్యంగా ఉంది, చీకటి పాపానికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధంగా ఉండాలి కానీ పాపముగా ఉండటానికి వీలు లేదు. అలాగే సంఘం వెలుగు ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఇప్పుడు చీకటిలో ఒక వ్యక్తి వెళ్ళాలంటే భయం, అదే వెలుగు ఉందంటే ధైర్యంగా ఒంటరిగా అయినా సరే మనం వెళ్ళగలం. అంటే చీకటిలో ఏముందంటే భయం అనేది ఉంది, వెలుగులో ఏముందంటే ధైర్యం అనేది ఉంది మనం ఇక్కడ చూస్తున్నప్పుడు. అలాగే సంఘము అన్ని పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా సరే సంఘంలో అలాంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి. వెలుగు ఇతరులకు మార్గం చూపిస్తుంది. అలాగే సంఘము నశించిపోతున్నటువంటి మనుషులకు పరలోక మార్గాన్ని చూపించాలి. వెలుగు ఏ విధంగా అయితే మార్గాన్ని చూపిస్తుందో సంఘము అంధకారంలో ఉన్నటువంటి లోకస్తులకు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గం చూపించే విధంగా మరి ఇక్కడ సంఘము ఉండాలని సంఘాన్ని వెలుగుతో పోలుస్తూ ఉన్నాడు దేవుడు. ఇట్లు వెలుగుకి ఉన్నటువంటి లక్షణాలు సంఘానికి ఉండాలని దేవునికి వాక్యము మరి తెలియచేస్తూ ఉంది. మన మత్తయి సువార్తలోనే ఇక్కడ మనం చూసినటువంటి విధంగా ఇంకా కిందకు చూస్తున్నప్పుడు 15వ వచనంలో ఆయన అంటున్నాడు, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంట ఉండి వారందరికీ వెలుగు నిచ్చుటకై దీపస్తంభం మీద పెట్టుదురు. నువ్వు ఒక వెలుగు సంబంధివి, నీవు ఒక పగటి సంబంధివి. కాబట్టి నీ యొక్క ఆత్మీయ జీవితము మంచం కింద కొంచెం కింద నీలోనే ఉంటే ఉపయోగం లేదు. నువ్వు సమాజానికి, సంఘానికి, ఇతరులకి, అనేకులకు వెలిగిచ్చేటటువంటి పరిస్థితిలో ఉండాలని చెప్పి దీపస్తంభం మీదే పెడతారని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అందువల్ల మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు ఆయన. మనలో ఉన్నటువంటి సత్యం అనే వెలుగు, మీలో ఉన్నటువంటి రక్షణ అనేటువంటి వెలుగు, సంఘములో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మీయ వెలుగు సమాజానికి అందరికీ కూడా వెలుగు ఇవ్వాలని దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే ఇంకా మనం 3వ లక్షణాన్ని సంఘముని గురించి మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలోనే మీరు లోకమునికి వెలుగై ఉన్నారు. ఆ తదుపరి వెంటనే ఇక్కడ ఏమంటున్నాడంటే కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద ఉన్నటువంటి పట్టణము మరుగై ఉండనేరదు. ప్రియులారా ఇక్కడ గమనించండి, సంఘము కొండ మీద ఉన్నటువంటి ఒక పట్టణముతో పోల్చబడింది. దీని భావం ఏంటి? సంఘము కొండ మీద ఉన్నటువంటి పట్టణముతో పోల్చబడింది. దీని భావం ఏంటని మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొండ మీద ఉన్నటువంటి పట్టణం ఏ విధంగా అయితే మరి బహిరంగంగా కనిపిస్తుంది, అలాగే సంఘం కూడా లోకములో
ప్రత్యేకంగా ఉండాలి. కొండ మీద ఉన్న పట్టణము లోకంలో కింద ఉన్నటువంటి అనేక పట్టణాలకి అది సెపరేట్గా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే సంఘము కూడా లోకంలో ఉన్న అనేక సమాజాలకి, లోకంలో ఉన్న అనేక రకాల మనుషులకి సపరేట్గా ప్రత్యేకంగా దేవుని సంఘము, క్రైస్తవ సంఘం అనేది ఉండాలి. కొండ మీద ఉన్నటువంటి పట్టణము వలె సంఘం ఉండాలని మీరు కొండ మీద ఉన్నటువంటి పట్టణం గురించి సంఘాన్ని కొండ మీద ఉన్నటువంటి పట్టణముతో ఆయన పోల్చి చెబుతూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాలి, సంఘము లోకంతో కలిసిపోవడానికి వీల్లేదు, కలవకూడదు లోకంతో. ఏ విషయంలో కూడా లోకంతో రాజీ పడకూడదు. సంఘము సమాజానికి వేరుగా కనిపించాలి. సమాజంలో ఉన్నవారు, లోకంలో ఉన్నవారు రక్షణ పొంది సంఘంలోకి రావాలి, కానీ సంఘంలో ఉన్నటువంటి వారు లోకంలోకి వెనక్కి వెళ్ళిపోకూడదు. అందుకని కొండ మీద ఉన్నటువంటి పట్టణం అని ప్రత్యేకంగా సంఘం గురించి రాయబడింది. సంఘం అన్ని విషయాల్లో తన ప్రత్యేకతను నిరూపించుకోవాలి. అందుకని పేతురు అలా అంటున్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ప్రత్యేకంగా జీవించండి దేవునికి వాక్యం. సెపరేట్గా ఉండాలి. మనము లోకములో ఉన్నాం, సాతాను లోకములో ఉన్నాం, పాపపు లోకములో ఉన్నాం, ఈ భూమి మీద ఉన్నాం. కాబట్టి క్రైస్తవ సంఘము దేవుని బిడ్డలో ఒక ప్రత్యేకంగా కొండ మీద ఉన్నటువంటి పట్టణము వలె ఉండాలని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఇక్కడ ఈ విధంగా రాయబడింది, కొండ మీద ఉన్నటువంటి పట్టణము ప్రత్యేకంగా ఉండాలి. అంత అలాగని చెప్పి రహస్యంగా ఉండడానికి వీల్లేదు. మన భక్తి, మన సంఘం, మన సేవా పరిచర్య రహస్యంగా ఉండడానికి కూడా వీల్లేదు. విశ్వాసి కానీ సంఘం కానీ రహస్యంగా ఉండకూడదు. రహస్య భక్తి అనేది చల్లబట్టు అవ్వదు. ఇక 4వ లక్షణాన్ని మనం చూస్తున్నప్పుడు, ప్రియులారా, సంఘము ఉప్పుతో పోల్చబడింది, అలాగే సంఘము వెలుగుతో పోల్చబడింది. ఇక్కడ సంఘము కొండ మీద ఉన్నటువంటి పట్టణముతో పోల్చబడింది. ఇక మరి ఒక లక్షణాన్ని మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి మనం చూస్తున్నప్పుడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి వేయును అంటున్నాడు ఆయన. ప్రియులారా, ఇక్కడ చూడండి, ద్రాక్ష తీగలతో సంఘము పోల్చబడింది. ఒక ద్రాక్షావల్లితో పోలుస్తూ ఉన్నాడు ఆయన సంఘాన్ని. ఈ ద్రాక్షావల్లిలో యేసు ప్రభు ఏమన్నారంటే, ద్రాక్షావల్లి నేను, ద్రాక్షావల్లిలో అనేకమైనటువంటి తీగలు మీరు అంటున్నాడు ఆయన. ఈ ద్రాక్షావల్లిలో ఉన్నటువంటి తీగల యొక్క సమూహం ఈ ద్రాక్షావల్లి ఒక సంఘము. ఈ సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. అయితే ఇక్కడ 2 రకాల తీగలు ఉన్నాయి. ఒకటి ఫలిస్తున్నటువంటి తీగలు, 2 ఫలించినటువంటి తీగలు. సంఘములో విశ్వాసులు కూడా 2 విధాలుగా ఉంటారు. ఈ విధంగానే వాడు ఫలించే తీగలు, ఫలించినటువంటి తీగలు. అంటే నిజమైనటువంటి క్రైస్తవులు, నామకార్థమైనటువంటి క్రైస్తవులు ఇలా ఉంటారు. ఫలించని తీగలను ఆయన తీసివేసినట్లుగా నామకార్థ క్రైస్తవులను కూడా మరి ఆయన 2వ రాకడలో విడవబడతారు. సంఘములో ఈ ద్రాక్షవల్లిలో తీగలు ఎప్పుడైతే దానిలో అంటగట్టబడి ఉంటాయో అలా ఉన్నంత కాలము కూడా అవి ఫలిస్తాయి. ద్రాక్షవల్లిని ఎప్పుడైతే కట్ చేయబడి సెపరేట్ అయిపోతాయి, అవి ఎండిపోతాయి, వాడిపోతాయి, చనిపోతాయి, కాలిపోతాయి. అలాగే సంఘాన్ని విడిచిపెడితే, సంఘానికి దూరం అయితే, సంఘములో నిలిచి ఉండకుండా ఉంటే మాత్రం, సంఘము నుండి వెలుపలికి వస్తే మాత్రం నీ అంతటా నీవు ఫలించలేవని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. తీగలు, ద్రాక్షవల్లిలో తీగలు ఉన్నట్టుగానే సంఘములో స్థిరముగా క్రైస్తవులు ఉండాలి. గత కాలంలో నేను తెలియజేశాను, కొంతమంది విశ్వాసులు తమ స్థానిక సంఘములో స్థిరంగా ఉంటారు, కొంతమంది స్థిరంగా ఉండరు. కాసేపు ఈ సంఘం, కాసేపు ఆ సంఘం, కాసేపు ఇంకోటి. ఏమండి, ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటే ఆత్మీయ జీవితంలో ఫలించలేం. స్థిరంగా సంఘములో స్థిరంగా ఉంటేనే ఫలిస్తాం. ద్రాక్షావల్లితో సంఘము పోల్చబడింది. కాబట్టి ఫలించేటటువంటి తీగలే నిజమైనటువంటి క్రైస్తవులు, ఫలించినటువంటి వారు నామకార్థ క్రైస్తవులని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి తీగలు ద్రాక్షవల్లిలో ఉండి ఫలించినట్లుగా సంఘము క్రీస్తులో స్థిరంగా ఉండి ఫలించాలి. అందుకని యేసుప్రభు అంటారు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహింపరచబడుతున్నాడని దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది. సంఘములను గురించినటువంటి ఈరోజు 4 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు నేను మీకు తెలియజేశాను. మొట్టమొదట, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు వలె తెలుపు, పరిశుద్ధంగా ఉండాలి, ప్రేమని, రుచిని పుట్టించాలి, సమాజాన్ని పాడవకుండా కాపాడాలి, ఇతరులకు సహాయం చేయాలి, మాదిరిగా ఉండాలి. అలాగే 2వది మనం చూస్తున్నప్పుడు వెలుగు సంబంధులు, మన పగటి వారము,
వెలుగుకి చీకటి పొంతు లేదు. అలాగే సమాజంలో మనం కలిసిపోకూడదు. మన వల్ల ఇతరులకి వెలుగు రావాలి, కానీ మనము చీకటిలో ఉండడానికి మనం చీకటి వారం కాదు, రాత్రి వారం కామని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. వెలుగు చీకటిని తొలగించినట్టుగా పరిశుద్ధంగా మనం ఉండే పాపమును తొలగించాలని అనేకమైనటువంటి విషయాలు నేను మీతో పంచుకోవడం జరిగింది. ఇక మూడో విషయాన్ని మనం చూస్తున్నప్పుడు సంఘము కొండ మీద ఉన్నటువంటి పట్టణం. లోకంలో సమాజానికి పట్టణం, కొండ మీద ఉన్న పట్టణం ఏ విధంగా అయితే సెపరేట్గా ఉందో, ఈ భూమి మీద క్రైస్తవ సంఘం, క్రైస్తవులు కూడా ప్రత్యేకంగా ఉండాలి. లోకంలో ఉన్నటువంటి వారు సంఘంలోకి రావాలి, కానీ సంఘంలో ఉన్నవారు లోకంలో కలిసిపోవడానికి వీల్లేదు అని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి సంఘము కొండ మీద ఉన్నటువంటి పట్టణము వలె ఉండాలని, అలాగే సంఘము ద్రాక్ష తీగలతో పోల్చబడింది. దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవుస్తుంది. దేవుని సంఘము అంటే కొంతమంది వ్యక్తుల సమూహమై ఉంది. క్రీస్తు బోధనను గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచి త్రియేక దేవదేవుని నామంలో బాప్తిసం పొందినటువంటి విశ్వాసుల సమూహమే క్రైస్తవ సంఘమై ఉంది. అలాంటి క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఉన్నటువంటి నీవు, నేను, వాక్యం విన్న మనమందరం కూడా ఆయన సంఘములో మనం ఎలా ఉండాలంటే ఉప్పు వలె ఉండాలి, వెలుగు వలె ఉండాలి, కొండ మీద ఉన్నటువంటి పట్టణము వలె ఉండాలి, ద్రాక్ష తీగలుగా మనం ఉండాలని మీకు తెలియజేస్తూ, మన యొక్క సంఘము ఆయన శరీరంతో పోల్చుంది. 5వ లక్షణాన్ని మనం చూస్తున్నప్పుడు సంఘము క్రీస్తు శరీరానితో పోల్చబడింది. సంఘమునికి శిరస్సు క్రీస్తు, ఆయన శరీరానికి గుర్తుగా ఉన్నది ఏంటంటే సంఘము. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఎఫెసీ పత్రికలో 4:16 ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తమకు క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరం ముందు అభివృద్ధి కలుగు చేసుకుని అని దేనికి వాక్యం తెలుస్తుంది. ఇక 5వ లక్షణాన్ని మనం చూసినప్పుడు సంఘము క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ మన సంఘము అంటే గత కాలంలో మీకు తెలియచిన 2 రకాల సంఘాలు, ఒకటి స్థానిక సంఘము, 2 సార్వత్రిక సంఘము. ఈ క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా సార్వత్రిక సంఘాన్ని మనం చెప్పుకోవచ్చు, స్థానిక సంఘాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. సార్వత్రిక సంఘాన్ని చెప్పుకునేసరికి ఏమవుతుందంటే, ప్రియులారా గమనించండి, శరీరంలో అనేకమైనటువంటి అవయవాలు ఉంటాయి. ఈ శరీరంలో కాళ్ళు, చేతులు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఎముకలు, నరాలు, కండరాలు, మాంసము, రక్తము, అనేకమైనటువంటి అవయవాలతో ఉన్నటువంటి ఈ శరీరమును మనం చూస్తున్నప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము దాని ధర్మము కలిగి దాని పని అది చేస్తూ ఉంటాయి. అలాగే సంఘములో విశ్వాసులు అందరూ కూడా పరిచర్యలో సంఘములో పనిచేసేవారుగా ఉండాలి. సంఘములో ఏ ఒక్కరు తక్కువ కాదు, ఏ ఒక్కరు ఎక్కువ కాదు. సంఘములో అందరూ సమానమే. సంఘములో ఎవరు హెడ్ కాదు, సంఘానికి శిరస్సు క్రీస్తు మాత్రమే. కాబట్టి సంఘములో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఎవరికి అప్పచెప్పబడినటువంటి పరిచర్య వారు నిర్వర్తించాలి, ఎవరికి అప్పచెప్పబడినటువంటి బాధ్యతను వారు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన దృష్టిలో సమానమే. ఇక్కడ సంఘము ఆయన శరీరంతో పోల్చబడింది. సంఘమునకు శిరస్సు ఆయనే. ఒకవేళ శిరస్సు అనేది లేకపోతే ఈ శరీరం ఏమవుతుందంటే మృతమే, చచ్చిపోతుంది, ఇక విలువ ఉండదు దానికి. అలాగే సంఘానికి క్రీస్తు శిరస్సుగా లేకపోతే, క్రీస్తుని మనం పక్కన పెట్టేస్తే మాత్రం ఆ సంఘం అనేది ఆత్మీయంగా ఏమాత్రం కూడా అభివృద్ధిలో ఉండదని మీకు తెలియజేస్తా ఉన్నా. సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు ఆయన. కాబట్టి సంఘము ఆయన శరీరముతో పోల్చబడిందని దేవునికి వాక్యం సెలవిస్తుంది. మనం ఎఫెసీ పత్రిక 1:23 చూడండి. ఆ సంఘము ఆయన శరీరము సమస్తం పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి అన్నది అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట. ఆ సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నదని దేనికి వాక్యం సెలవుస్తుంది. ఆ సంఘము ఆయన శరీరము. సంఘము ఆయన శరీరముతో పోల్చబడింది. ఆయన శరీరంలో ఈ భూమి మీద ఉన్నటువంటి యావత్ అన్ని సంఘాలన్నీ కూడా ఒక్కొక్క సంఘం ఒక్కొక్క అవయవం సార్వత్రిక సంఘం అయితే, ఒకవేళ స్థానిక సంఘంతో పోల్చుకున్నప్పుడు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవమై ఉన్నారు. కాబట్టి ఏ అవయవం కూడా ఖాళీగా ఉండకూడదు. సంఘంలో ఏ విశ్వాసి కూడా కేవలం సంఘానికి వెళ్ళొచ్చేవాడుగా ఉండటానికి వీల్లేదు. రక్షించబడి మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఏదో ఒక బాధ్యతను, ఏదో ఒక పనిని కలిగి ఉండాలి. పాటలు పాడటమా,
వాక్యం చదవటమా, ప్రార్థన చేయటమా, మందిరము ఓడవటమా, చాపలో వేయటమా, మరి వాయిద్యాలు వాయించటమా, ఇలా ఏదో ఒక పరిచర్య ఖచ్చితంగా ఉండాలి. మరి మీ స్థానిక సంఘాల్లో మీ బాధ్యత ఏంటో నాకు తెలియదు, కానీ ప్రియులారా ఏ అవయవమైన ప్రతి అవయవం కూడా పనిచేస్తున్నట్లుగానే శరీరంలో సంఘంలో ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సినటువంటి వారై ఉన్నారని మీకు తెలియజేస్తా ఉన్నా. ముగిస్తున్నాను ప్రియులారా, గమనించండి. చివరిగా మరొకసారి నేను మీకు తెలియజేస్తున్నాను, మనం సంఘములో ఉప్పు వలె ఉండాలి, తెల్లగా, రుచికరంగా, పరిశుద్ధంగా ఉండాలి. అలాగే మనం వెలుగు సంబంధులమై ఉన్నాం, పగటివారమై ఉన్నాం. లోకములో చీకటిలో పాపంతో కలవడానికి వీలు లేదు. అలాగే నన్ను ప్రియులారా, కొండ మీద ఉన్నటువంటి పట్టణము వలె మనం ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. లోకములో కలిసిపోవడానికి వీలు లేదు. అలాగే సంఘము ఆయన శరీరముతో పోల్చబడింది. ఆయన శరీరంలో అవయవాలమై ఉన్నామని మీకు తెలియచేస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవా, నీ నామమునికి స్తోత్రాలు. సంఘమును కూర్చున్నటువంటి ఉపదేశాలు ఈరోజు మరికొన్ని విషయాలు మేము విన్నాం దేవా. నైనా నీకు వందనాలు. సంఘమును కూర్చున్నటువంటి ఉపదేశాలు, సంఘము ఉప్పుతో పోల్చారు. ఉప్పు ఏ విధంగా రుచిని పుట్టిస్తూ ఉందో, సమాజాన్ని పాడు చేయకూడదని అనేక రీతిలుగా మీరు మాతో మాట్లాడారు. అలాగే వెలుగును గూర్చి మీరు లోకమునికి వెలుగై ఉన్నారన్నావు. నేను లోకమునికి వెలుగై ఉన్నానన్నావు. దేవానికి స్తోత్రాలు. దేవ, కొండ మీద ఉన్న పట్టణము వాళ్ళే, అలాగే నీ శరీరం అవయవాల వాళ్ళే వాక్యమైన నీ ప్రియబడులందరూ నీ వాక్యాన్ని మంచి మనసుతో అర్థం చేసుకుని వాక్యానికి అనుకూలంగా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. కుటుంబాల క్షేమము, సమాధానము, నెమ్మది దయచేయండి. నీ కృపలో కాపాడి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.